టేస్టీ చికెన్ కర్రీని ఎలా చేయాలో ఈరోజు ఈ వీడియోలో చూద్దామండి. దానికోసం ముందుగా శుభ్రంగా కడిగిన కేజీ చికెన్ను తీసుకున్నాను. దాంట్లో 2 స్పూన్ల కారం, 1 స్పూన్ సాల్ట్, ఒక హాఫ్ స్పూన్ పసుపు, 2 స్పూన్ల దాకా అల్లం యాడ్ చేసుకున్నానండి. మంచిగా ముక్కలకు పట్టే విధంగా మ్యారినేట్ చేసుకోండి. ఇలా ముందుగా మ్యారినేట్ చేసుకోవడం వల్ల కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా నా ఛానల్ చూస్తున్నట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఒక 10 మినిట్స్ వదిలేయండి. తర్వాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ఇలా ఒక 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని అందులో కొన్ని మసాలా దినుసులు వేసుకోండి. 2 లవంగాలు, 1 యాలకు, 1 మరాఠీ మొగ్గ వేసుకోండి. తర్వాత పెద్ద సైజు ఆనియన్స్ 2 కట్ చేసి సన్నగా తరుముకొని వేసుకోండి. అలాగే 4 పచ్చిమిర్చి చీలికలు కూడా సన్నగా తరిమి వేసుకోండి. ఇవి మంచి కలర్ వచ్చేదాకా వేపుకోవాలి. నేను ఉల్లిపాయలు మగ్గడం కోసం కొద్దిగా సాల్ట్ అనేది వేస్తున్నాను. ఇలా ఉల్లిపాయలు మగ్గాక మ్యారినేట్ చేసుకున్న చికెన్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ అంతా మంచిగా ముక్కలకు పట్టే విధంగా కలుపుకోండి. ఒక 1 మినిట్ 2 మినిట్స్ ఆయిల్లోనే ఫ్రై చేయండి. ఇలా చేయడం వల్ల నీచు వాసన అనేది రాకుండా ఉంటుంది. చికెన్ టేస్టీగా కూడా ఉంటుంది. నేనైతే చికెన్ గ్రేవీ కర్రీ చేస్తున్నానండి. సో నేను ఇందులో 2 గ్లాసుల దాకా వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. చూసారు కదా, ఇలా మనకు చికెన్ ఉడికేసరికి వాటర్ అనేటివి అన్నీ మరిగిపోతాయండి. సో మనకు చికెన్ గ్రేవీ మాత్రమే ఉంటుంది. సో ఒక 10 మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూడండి, మంచిగా చికెన్ కర్రీ మంచిగా మగ్గి ఉడికిపోయి వాటర్ అంతా పోతుందండి. మంచిగా గ్రేవీ లాగా వస్తుంది. అందులో ఒక స్పూన్ ధనియాల పౌడర్, ఒక హాఫ్ స్పూన్ దాకా గరం మసాలా వేసుకొని కలుపుకోండి. చాలా సింపుల్ వేలో చేసుకోవచ్చు అండి. బ్యాచిలర్స్తో సహా చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. చూసారు కదా, గ్రేవీగా వచ్చింది. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. సో లాస్ట్లో మన కర్రీ మొత్తం ఉడికిపోయిందండి. ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసుకుందాం. టేస్టీ చికెన్ కర్రీని ఈజీ వేలో ఇలా చేసుకోవచ్చు అండి. ఏం లేదు, ముందుగానే అన్నీ కలుపుకున్నాం కాబట్టి ఈ ఆయిల్లో వేసి ఉడకబెట్టుకోవడమే. చాలా సింపుల్ వే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.